2019 వరకు ఇండియాలో 70,000కి మంది పైగా రైతులు పొలంలో నీళ్లు పెడుతూ కేవలం పాము కాటు వల్ల చనిపోయారు. ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తూ పంట పండించే రైతులు దొరకడమే ఒక వరం. అలాంటిది కొంతమందిలో కూడా ఇలా వ్యవసాయం చేస్తూ పాము కాటు వల్ల చనిపోవడం చాలా బాధాకరం. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రాజెక్ట్. తను ఎక్కడున్న పొలానికి నీళ్లు అందుతుందా లేదా ఎంతవరకు అందింది అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసేదే ఈ ప్రాజెక్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇమోటెక్ వైజాగ్. ఇప్పుడు ఈ పొలానికి మనం ఆటోమేటిక్గా వాటరింగ్ చేస్తున్నాం. ఎండిపోయిన పొలానికి వాటర్ వెళ్ళేలా, వాటరింగ్ అంతా అయ్యాక మోటార్ పంప్ ఆటోమేటిక్గా ఆగిపోయేలా మనం చేస్తున్నాం. ఇదే ఈరోజు మన కాన్సెప్ట్ ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇవే ఐడిసి మాడ్యూల్ని మనం ఎల్సిడి డిస్ప్లే మీద డిప్ చేస్తాం. చాలా కేర్ఫుల్గా డిప్ చేయాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. అండ్ నౌ ఆ డిప్ చేసిన ఏవైతే పిన్స్ ఉన్నాయో వాటిని మనం సాల్వింగ్ చేయాలి. దిస్ వన్ ఈజ్ అవర్ ఆర్డినో యూనో, అండ్ దిస్ ఈజ్ అవర్ వాటర్ పంప్, అండ్ దిస్ వన్ ఈజ్ మాయిశ్చర్ సెన్సార్, అండ్ ఫైనల్లీ రిలే. మోటార్ని ఆపరేట్ చేయాలంటే రిలే కావాలి, అండ్ కనెక్టింగ్ వైస్. మనం ఇనిషియల్గా ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఆర్డినోలో మనకి ఆర్డినో ఐడి టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ప్రోగ్రామ్. నేను మీకు కోడ్ అండ్ డయాగ్రామ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో లోడ్ చేస్తాను, ఈమెయిల్. దానికి మీరు పింగ్ చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్ అవర్ మెయిన్ కోడ్. సో ఈ మెయిన్ కోడ్ని మనం అప్లోడ్ చేసే ముందు మనం ఒక స్కెచ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ ఎల్సిడి డిస్ప్లే. ఐడిసి మాడ్యూల్ స్కెచ్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ వన్ ఈజ్ అవర్ ఐడిసి మాడ్యూల్ స్కెచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకొని మనం ఆర్డినో ఐడియోలో పేస్ట్ చేస్తాం. ఎస్, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసుకొని వెరిఫై చేస్తాం. ఈ వెరిఫికేషన్లో ఏంటి అంటే ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆటోమేటిక్ కింద ఎప్పీర్ అయితే వాటిని మనం షార్ట్ అవుట్ చేసి మళ్ళీ వెరిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాం. సో వన్స్ అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత టూల్స్లో సీరియల్ మానిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్కేస్ ఏమైనా లైబ్రరీ ఫైల్స్ ఇంపార్టెంట్ అయితే మనం ఈ లైబ్రరీ మేనేజర్లోకి వచ్చి ఆ లైబ్రరీ ఫైల్స్, పర్టికులర్ లైబ్రరీ ఫైల్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీసీ కొంతమందికి ఎర్రర్ రావచ్చు. ఆ ఎర్రర్ వచ్చిన టైంలో ఇక్కడ ఐటీసీ అని ఎంటర్ చేస్తే అలా నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రిమూవ్ అని వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్. టూల్స్లోకి వెళ్ళి సీరియల్ మానిటర్ మీద ఎంటర్ చేస్తారు. సో చూసారు, ఇక్కడ మీకు స్కానింగ్ అయ్యి ఒక నెంబర్ ఒకటి డెలివర్ అయింది. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకొని మెయిన్ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. లిక్విడ్ క్రిస్టల్ ఐటీసీలో మనం ఒక 0/27 అనే నెంబర్ని మెన్షన్ చేసాం. సో అక్కడ మీరు ఏదైతే అక్కడ నెంబర్ డెలివర్ అయిందో ఆ నెంబర్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో సేమ్ యాస్టీస్ ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకొని మనం వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాం. ఎస్, వన్స్ అప్లోడింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిజల్ట్, ఫైనల్ ప్రాజెక్ట్. ఇది మనకి మాయిశ్చర్ సెన్సర్, అండ్ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది మోటార్ పంప్. అండ్ చూసారా, ఇరిగేషన్ సిస్టమ్ ఆన్ అయింది. వాటర్ పంప్ ఈస్ ఆన్ వెన్ మాయిశ్చర్ సెన్సర్ ఈజ్ లో. చూసారా వాటర్ లాగా వస్తుంది అన్నది. సో మనకి ఇక్కడ మాయిశ్చర్ అంతా కూడా ఈ సెన్సార్లోని మనకి అపియర్ అవుతుంది. మనం మోటార్ రన్ అవడం కోసం 9 volts బ్యాటరీ యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ మోటార్ పంప్, అండ్ దిస్ వన్ ఈజ్ అవర్ మాయిశ్చర్ సెన్సార్. అంటే ఈ మాయిశ్చర్ సెన్సార్లో ఏంటి అంటే మనకి పొలం ఎంతవరకు వాటరింగ్ అయిందా లేదంటే లోలో ఉన్న మాయిశ్చర్. ఒకవేళ ఎండిపోయి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకి మాయిశ్చర్ సెన్సర్ లోలో ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ ఇన్ లో, సో మనకి మోటార్ పంప్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఎప్పుడైతే వాటరింగ్ అంతా అయిందో ఆ మాయిశ్చర్ సెన్సర్ అంతా హై స్టేట్కి వెళ్తుంది, అంటే మోటార్ పంప్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ రైతు ఏంటి అంటే అక్కడికి వెళ్లకుండానే ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్లో నేనేం చెప్తాను అంటే ఒక రైతు ఇంటి దగ్గరుండే తన పొలాన్ని ఆపరేట్ చేసేలా, తన పొలం మోటార్ని ఆపరేట్ చేసేలా మనం ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాం. తన మొబైల్ ఫోన్ యూస్ చేసి, ఇప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఎవరు లేరు, ఆ మొబైల్ ఫోన్స్ని యూస్ చేసి మోటార్ పంప్ని ఎలా ఆన్ చేయొచ్చు అండ్ మోటార్ పంప్ని ఎలా ఆఫ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతవరకు పొలం వాటరింగ్ అయింది అండ్ ఎంత పర్సెంటేజ్ మనకి ఇంకా వాటరింగ్ అవ్వాల్సింది ఉంది. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒక యాప్లో వచ్చేలాగా డిజైన్ చేస్తున్నాం. ఇలాంటి మోర్ ప్రాజెక్ట్స్ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ ఆర్ యూ కెన్ ఫాలో ఇమోటెక్ వైజాగ్. థ్యాంక్ యూ.